ఇక్కడ కొలువైన ఆంజనేయ స్వామిని ధ్యానాంజనేయ స్వామిగా భక్తులందరూ పిలుచుకుంటూ ఉంటారు. ఆ ధ్యానాంజనేయ స్వామి వారు కొలువై ఉన్న ఈ క్షేత్రమున, ఈ మందిరమున ముందుగా ఆ ప్రధాన గోపురం, ధ్యానాంజనేయ స్వామి మూర్తిగా ప్రధాన గోపురం మనకు అగుపిస్తూ ఉంది. ప్రధాన ఆలయంలో ఏదైతే రూపకంగా వెలిసి ఉన్నాడో అదే నమూనా చిత్రంగా ఆ గోపురంపై ముందు భాగంలో ఆ ధ్యానాంజనేయ స్వామివారిని అక్కడ చిత్రీకరించారు. ఆ స్వామివారి ప్రధాన గోపురం 7 అంతస్తులతో భక్తులందరికీ కూడా అగుపిస్తూ ఉంటుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులందరూ కూడా ముందుగా ప్రధాన ద్వారం నుండి ఆ స్వామివారి ఆలయానికి వస్తూ ఉండగా 7 అంతస్తులతో ఆ రాజగోపురం భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. అల్లంత దూరం నుండే భక్తులు 2 చేతులెత్తి మొక్కుకొని జై హనుమాన్ అంటూ ఆ స్వామి నామస్మరణ చేస్తూ ముందుకు కదులుతారు. 7 అంతస్తులుగా అగుపిస్తున్న ఆ రాజగోపురంపై ఆంజనేయ స్వామివారి బాల్యం నుండి పరిపూర్ణ ఆంజనేయ స్వామివారిగా అవతరించిన దృశ్యాలన్నింటినీ కూడా చిత్రీకరించారు. ఆంజనేయ స్వామివారితో పాటు మహావిష్ణువు దశావతారాల చిత్రమాలికలను కూడా ఎంతో అపురూపంగా చిత్రీకరించారు.